హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ బండి సంజయ్ మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే, గత ప్రభుత్వంలో ఎప్పుడైతే మనకి ఇటు పరిశ్రమకి సంబంధించి అలాగే ఏ ఒక్క రంగాన్ని తీసుకున్నా అది ముందుకు వెళ్ళింది లేదు, ఇంకా చెప్పాలి అంటే వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏపీలో గత ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేసింది, అసలు ఏ విధంగా తిరుపతికి భక్తులు వెళ్ళినా కూడా అసలు ఎలాంటి కావాల్సిన వసతులు ఇవ్వకపోవడము, అలాగే ఫుడ్కి సంబంధించి అక్కడ ఫుడ్ కూడా సరిగ్గా దొరకకపోవడము, అండ్ అలాగే రూమ్స్ పరంగా అక్కడున్న ఏరియాని డెవలప్ చేయడం పరంగా ఇవన్నిట్లో ఏ దానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు. అక్రమంగా శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టారు అంటూ బండి సంజయ్ చెప్పిన మాటలు ప్రజెంట్ ఓవరాల్ ట్రెండ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు టూర్స్ అండ్ ట్రావెల్స్ మంత్రి అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి రోజా ప్రతిసారి తిరుపతికి వెళ్ళినప్పటికీ అక్కడ ఎలాంటి పనులు కూడా చేయకపోవడము, దానికి సంబంధించి తిరుపతిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఏంటి అనేది అసలు ఇలాంటి ఒక ఐడియా పెట్టుకోకపోవడం. మెయిన్లీ దర్శనానికి మనం ఎప్పుడైతే దర్శనం అనేది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అది 100, 250 ఉంటే ఏం కాదు. అటువంటిది 300, 500 ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్పి తగ్గే ఉద్దేశమే లేదు. ఇంకోటి లడ్డూలు 50 రూపాయలకు ఒకటి అమ్మేవాళ్ళు, కానీ ప్రజెంట్ వచ్చిన ప్రభుత్వం స్పెషల్ దర్శనానికి 200 రూపాయలు అలాగే 25 రూపాయలకి లడ్డూలను కూడా కేటాయిస్తున్నారు. మరి ఇలాంటి మంచి ప్రభుత్వం అంటే అటు తిరుమలలో మంచిని స్థాపించే ప్రభుత్వం, తిరుమలలో దేవునికి దగ్గరగా ఉండే విధంగా, దేవస్థానం కోసం పనిచేసే విధంగా ఇప్పుడైతే మంత్రులు ఉన్నారు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఆయన ఒకప్పటి ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఒక్క అరాచకాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు స్వామివారికి కూడా నిత్యం సేవ చేసే ఎంతోమంది అంటే అటు దైవభక్తి ఉండి ఇటు దేవుని గురించి అవగాహన ఉన్న వాళ్ళని అక్కడ చైర్మన్లు గాను అలాగే అక్కడ కార్యకర్తలు గాను వాలంటీర్లు గాను అక్కడ ఎవరైతే లోపల పనిచేయాల్సి వస్తుందో వాళ్ళందరినీ కూడా దేవుడి పైన భక్తి ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎర్రచందనం గురించి కూడా మాట్లాడారు. ఎర్రచందనం పైన ఇన్ని సంవత్సరాలుగా ఏమీ కానిది, అటువంటిది వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎర్రచందనం పైన ఆయన కన్ను పడింది. కన్ను పడడంతోనే వాటికి సంబంధించి స్ట్రిక్ట్ వార్నింగ్స్ అలాగే ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఎవరు అంటే పవన్ కళ్యాణ్. మనందరికీ తెలిసిందే, ఆయన వచ్చిన వెంటనే ఎర్రచందనానికి సంబంధించి అలాగే ఎవరెవరైతే అమ్మాయిలు తప్పిపోయారు అనే వార్తలు వినిపించారు, వాటన్నిటి మీద ఆయన క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. సో వీటన్నిటిపైన ఇటు బండి సంజయ్ మాట్లాడుతున్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతోంది. సో ఆయన అన్న దానిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.